తెలంగాణ వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా స్లాట్ బుకింగ్, ఈసీల జారీ, చలాన్ల చెల్లింపు వంటి ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక అధికారులు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా స్లాట్ బుకింగ్, ఈసీల జారీ, చలాన్ల చెల్లింపు వంటి ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక అధికారులు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, తెలంగాణ వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా స్లాట్ బుకింగ్, ఈసీల జారీ, చలాన్ల చెల్లింపు వంటి ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ కుకట్పల్లిలో నకిలీ ఓఆర్ఎస్ ద్రావణాల గుట్టురట్టయింది. బాలాజీ నగర్లోని ఒక నివాస గృహంలో అక్రమంగా గుదాము ఏర్పాటు చేసి నిషేధిత ద్రావణాలను పేరు మార్చి విక్రయిస్తున్న ఉదాంతాన్ని స్థానికులు బట్టబయలు చేశారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కు చెందిన రిబ్లన్జా విట్ పేరుతో ఉన్న బాటిళ్లపై స్టిక్కర్లు మార్చి అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా గుదాం నిర్వహించడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ చేస్తున్నారు.
హైదరాబాద్ కుకట్పల్లిలో నకిలీ ఓఆర్ఎస్ ద్రావణాలు గుట్టురట్టయింది. బాలాజీ నగర్ లోని ఒక నివాస గృహంలో అక్రమంగా గోదాం ఏర్పాటు చేసి మరి నిషేధిత ద్రావణాలను పేరు మార్చి విక్రయిస్తున్న ఉదంతాన్ని స్థానికులు బట్టబయలు చేశారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కు చెందిన రిబ్లంచావిక్ పేరుతో ఉన్న బాటిళ్లపై స్టిక్కర్లు మార్చి అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లుగా గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా గోదాం నిర్వహించడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. శశిరేఖ, మనం చూసుకున్నట్లయితే ఈ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కి సంబంధించిన ఏదైతే నకిలీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయో, సో వాటిని విక్రయిస్తున్నట్లుగా కూడా ఈ కుకట్పల్లి బాలాజీ నగర్ లో స్థానికులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది క్లియర్ గా చూసుకున్నట్లయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు. నకిలీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ఇదే కనిపిస్తుంది. ఈ మధ్యన ప్రత్యేకించి హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ఇది కనిపిస్తుందనే చెప్పుకోవాలి. నిషేధిత ఓఆర్ఎస్ కు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని స్టిక్కర్లు అంటించి పేర్లు మార్చి మార్కెట్ లో విక్రయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఓఆర్ఎస్ ఆ ప్యాకెట్ లో కూడా ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది కూడా నకిలీగా గుర్తించారు. అలాగే ఇళ్ల మధ్యలో ఈ గోడౌన్ ఏర్పాటు చేయడము, అలాగే స్థానికులకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఇది ఉందని కూడా స్థానికులు పలుమార్లు ఆరోపించడం జరిగింది. అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ గోదాంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కుకట్పల్లి బాలాజీ నగర్ లో స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఆ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేశారు. అయితే మనం ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కి చెందిన రిబ్లాంజా విక్ట ఓఆర్ఎస్ పేరుతో ఉన్న ఈ ఓఆర్ఎస్ డ్రింక్ ఏదైతే ఉందో కుకట్పల్లి బాలాజీ నగర్ లో ఒక ఇంటిలో ఏర్పాటు చేసి మరి ఈ వ్యాపారం అనేది కొనసాగిస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ఇటు మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు పలు రకాలైనటువంటి ఇలాంటి నిషేధిత పదార్థాలను కూడా కల్తీ చేస్తూ మార్కెట్ లోకి విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం మాత్రం వ్యాపారులు మానట్లేదని చెప్పుకోవాలి. అయితే దీని పట్ల సీరియస్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా కూడా పోలీసులు చర్యలు ఉంటాయని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా స్థానికులు చేసిన డిమాండ్ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శశిరేఖ. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పెట్రోల్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని మొత్తం 6 పెట్రోల్ బంకులకు గాను 5 బంకుల్లో స్టాక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న ఏకైక బంకు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మరికొద్ది సేపట్లో కొత్త స్టాక్ వస్తుందని యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఆందోళనతో వాహనదారులు పెద్ద ఎత్తున ఎగబడటంతో అక్కడ తోపులాట వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో వాహనదారుడు 1000 రూపాయలకు పైగా పెట్రోల్ కొట్టించుకుంటూ నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో బంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పంట చేలల్లో కలుపును నివారించేందుకు వినియోగించే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు రాములు నాయక్ తెలిపారు. మార్కెట్లో విక్రయాలు జరగకుండా గడ్డి మందును కేంద్ర ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమాయక దళిత గిరిజన రైతులు క్షణికావేశంలో గడ్డి మందును తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి మందును 70 దేశాల్లో అలాగే మందును తయారు చేసిన స్వీడన్ దేశంలో కూడా దీన్ని నిషేధం విధించారని తెలిపారు. ఈ గడ్డి మందు నిషేధంపై సీఎం రేవంత్ పలువురు మంత్రులను కలిసి విన్నవించామని వారు సానుకూలంగా స్పందించారన్నారు. నిషేధం విధించే వరకు రైతులు దీనిని వాడవద్దని సూచించారు. మన గడ్డి మందు తాగితే దానికి ఇరుగుడు లేదు. ఎక్కడైతే స్విట్జర్లాండ్లో ఆ కంపెనీ ప్రారంభమైందో అక్కడ బ్యాన్ చేసేసి 77 కంట్రీలలో బ్యాన్ అయింది. ఇండియాకు వచ్చే వరకు అది బాగా ఇదవుతుంది. తెలంగాణకు వచ్చే వరకు ఇంకా ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి నిన్ననే ఆదేశాలు ఇచ్చిండు, ఇక్కడ బ్యాన్ చేయండి ఇది
అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతి జిల్లాకి ఇటువంటి రిపోర్ట్ తెప్పిస్తున్నాం, ఎంతమంది చనిపోయారు ఏం చేసి. మొన్న మక్కలకు ములుగులో ఎవరన్నా ఆ మక్క చేనులకు పోతే వయసు పోరాలు ఉంటే అబార్షన్ అయిపోయింది. నా అటువంటి వాళ్ళు పోతే కాలు చేతులు పడిపోతాయి. 20 సంవత్సరాల పైన ఉన్న యంగ్ పిల్లలు 25-30 సంవత్సరాల నుంచి ఇది చేస్తే వాళ్ళకు చలి జ్వరము అటువంటిది మొదలైంది. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి పరిశీలన చేసిన తర్వాత కమిషన్ బాగా సీరియస్గా తీసుకొని ఎవరైతే సప్లై చేసిరో వాళ్ళ దగ్గరికి నుంచి ఫస్ట్ టైం మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ 3,75,00,000 రూపాయలు వారికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. రైతులకు కొంత ఇదైంది. నేను మిత్రులకు ఒకటే చెప్తున్నా, అనేక పంటలు వచ్చినాయి. ఆ గడ్డి మందు కనుక మీరు చేనులో స్ప్రే చేస్తే ఇంకో 5-6 సార్లు చేస్తే ఆ భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. మీరు ఏదైతే ఫైజన్ తీసుకుంటున్నారో ఆ కిడ్నీ మీద, లివర్ మీద, తర్వాత మన ఊపిరితిత్తుల మీద అవి 3 ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు. మన గడ్డి మందు తాగితే ఆ దానికి తిరుమల నుండి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్లో నేటి నుండి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయని ట్రాఫిక్ సీఏ హరిప్రసాద్ తెలిపారు. సుమారు 2 నెలల పాటు కొనసాగే ఈ పనుల నేపథ్యంలో స్థానిక వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘాట్ రోడ్లో పాత బీటీ రోడ్డును తొలగించే ప్రక్రియతో పాటు కొత్తగా బీటీ రోడ్డు వేసే పనులు చేపట్టనున్నారని తెలిపారు. ఈ పనుల కారణంగా ప్రయాణానికి కొంత ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వాహనదారులు తమ ప్రయాణాన్ని నిదానంగా సాగించాలని సూచించారు. ముఖ్యంగా మలుపుల వద్ద పనులు జరుగుతున్న ప్రాంతాలలో వేగ నియంత్రణ పాటించాలని కోరారు. వెంకటేశాయ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళు డౌన్ ఘాట్ రోడ్లో మిల్లింగ్ వరకు మరియు బీటీ రోడ్ వేయడం జరుగుతుంది. కావున భక్తులు మరియు తిరుమల తిరుపతి స్థానికులు దీనిని దృష్టిలో పెట్టుకొని నిదానంగా పోవాలని, అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరడం అనేది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సుమారుగా 2 నెలలు జరిగే వర్క్. ఇది మిల్లింగ్ వర్క్ బాగా జరుగుతుంది, కొంచెం ఫాస్ట్గా కూడా జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ లోకల్ స్థానికులు కానీ జాగ్రత్తగా పోవాలని మా తిరుమల ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి. వెంకటేశాయ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళు డౌన్ ఘాట్ రోడ్లో మిల్లింగ్ వరకు మరియు బీటీ రోడ్ వేయడం జరుగుతుంది. కావున భక్తులు మరియు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెక్కాడితే గాని డొక్క నిండని నిరుపేద జీవితం అది. రోజు గడవటమే ఒక పెద్ద సవాల్గా మారిన ఆ కుటుంబంపై విధి వంచన చేసింది. లక్షల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ప్రాణం నిలవని భయంకరమైన వ్యాధి ఆ ఇంటి ఇల్లాలని చుట్టుముట్టింది. తన ప్రాణాలను కాపాడాలని, తన చిన్నారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని ఆ తల్లి దాతల ముందు చేతులు చాచి వేడుకుంటోంది. ఇది కేవలం ఒక అనారోగ్య కథ మాత్రమే కాదు, ఒక నిరుపేద కుటుంబం తన ఊపిరిని నిలుపుకోవటం కోసం సాగిస్తున్న కన్నీటి పోరాటం.
తాడితోట ఇందిరానగర్కు చెందిన 37 ఏళ్ల దుర్గాదేవి కుటుంబం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. భర్త దైవ సహాయం, 8వ తరగతి చదువుతున్న కూతురుతో కలిసి ఆమె ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పండుగలు, జాతరలు జరిగినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ నగలు అమ్ముకుంటూ రోజుకు 100 రూపాయలు సంపాదిస్తూ కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నెలకు 15,000 రూపాయలు సంపాదించడమే గగనమైన ఆ కుటుంబానికి ఇప్పుడు అనారోగ్యం రూపంలో పెద్ద కష్టం వచ్చి పడింది. కాయకష్టం చేసుకునే ఆ దంపతులు ఇప్పుడు ఆస్పత్రి ఖర్చుల కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. సంవత్సరంలో కేవలం ఒక చిన్నపాటి దగ్గుతో దుర్గాదేవి అనారోగ్యం మొదలైంది. మొదట అది మామూలు ఆస్తమా అని భావించి స్థానిక వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకపోగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు చేసిన వైద్యులు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పడంతో ఆ కుటుంబం షాక్కు గురైంది. ప్రస్తుతం ఆమె ఊపిరితిత్తులు 80% మేర పనిచేయడం మానేశాయి. కేవలం 20%తోనే ఆమె మృత్యువుతో పోరాడుతున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి, శస్త్రచికిత్స ఒక్కటే ఆమెను కాపాడగలదని వైద్యులు తేల్చి చెప్పారు. గతేడాది కాలంగా దుర్గాదేవి ప్రతిక్షణం ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే ప్రాణాలు నిలుపుకుంటున్నారు. కృత్రిమ శ్వాస లేనిదే ఆమె ఒక్క నిమిషం కూడా కనీసం కూర్చోలేని, మాట్లాడలేని దీన స్థితిలో ఉన్నారు. కనీసం తన దైనందిన అవసరాల కోసం గది దాటి బయటకు రావాలన్నా ఆ ఆక్సిజన్ పైపు వెంటే ఉండవలసి వస్తోంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్ శబ్దాల మధ్యే ఆ చిన్నారి కూతురు చదువుకోవలసి రావటం ఆ తండ్రిని కలిచివేస్తోంది. ప్రాణం పోతుందన్న భయం ఒకవైపు, ఆస్పత్రి బిల్లులు ఎలా కట్టాలో తెలియని ఆవేదన మరోవైపు వారిని వెంటాడుతున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఈ ఆపరేషన్కు 46 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భారీ మొత్తాన్ని వినగానే ఆ పేద కుటుంబం గుండెలు ఆగిపోయినంత పనైంది. ఇప్పటికే తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకొని బంధువుల వద్ద 8 లక్షల రూపాయలు అప్పు చేసి ప్రాథమిక చికిత్స కోసం ఖర్చు చేశారు. మిగిలిన 38 లక్షల రూపాయలను సమకూర్చుకోవటం ఆ నిరుపేద కుటుంబానికి సాధ్యం కాని పనిగా మారింది. రూపాయి పోగు చేసుకునే ఆ కుటుంబానికి ఈ 46 లక్షలనేది ఒక అందని ద్రాక్షలా మిగిలిపోయింది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల అవి అలా గట్టిపడినాయి అంటండి. అంటే అదేంటంటే మన రక్తం మన మీదే దాడి చేసింది అనమాట. అలాగా మనకు తేలిగ్గా ఏ అవయవం ఉంటదండి, బాడీలో లంగ్ ఉంటది అనమాట. ఆ లంగ్ ని దాడి చేసింది. ఇప్పుడు ప్రజెంట్ 1 year నుంచి చాలా సీరియస్ గా ఉంటుందండి. ఇది డయాగ్నోస్ అవడం 4 సంవత్సరాల నుంచి అయినా దానికి మందు లేదంటండి. లంగ్స్ వచ్చేసరికి అసలు రివర్స్ అవ్వదంటండి. వచ్చిన జబ్బు అది వేసుకుంటే వెళ్ళిపోతే తప్ప వెనక్కి రాదు. వాళ్ళు మనం మందులు ఎందుకు వాడామంటే ఆ ప్రభావం తగ్గుతుంది అనమాట. 4 అడుగులు వేసేది 10 అడుగులు వేస్తుంది. అప్పుడు అది కూడా లేదండి. ఇప్పుడు 1 year నుంచి ఆక్సిజన్ పడిపోయిందండి. ఆక్సిజన్ లేకపోతే 60% పడిపోతుంది. అంటే డేంజర్ అనమాట, ప్రాణానికే ప్రమాదం. ఆ పరిస్థితుల్లో మనం 24 hours ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిందండి. పోనీ ఆక్సిజన్ పెట్టేసి ఇలా ఉంచేదే బతుకుతుందంటే అది కూడా లేదండి. దానికి అవకాశం లేదు. ఆక్సిజన్ ఉన్నా అవకాశం లేదు. ఇప్పుడు మన కరెంట్ ఉండే ఏం లాభండి, లోన మిషన్ పని చేయాలి కదా. ఇప్పుడు ఆ విధంగా అయిపోయింది అనమాట. ప్రస్తుతానికి అయితే 46 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ అండి. నేను రోడ్ సైడ్ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటానండి. నాకు వచ్చేది 15-20 వేల మధ్యలో ఉంటుందండి. నా మెడిసిన్స్కే సరిపోతుందండి నా అమౌంట్ అనేది. ప్రతి నెల అప్పు చేస్తున్నానండి. మీరు దాతలు ఎవరైనా ముందుకు వస్తే నా భార్యను బతికించుకుంటానండి. మాకు ఒక పాప ఉంది. నా పాపకి తల్లిని కూడా ఇచ్చిన వారు అవుతారండి. మంచానికే పరిమితమైన దుర్గాదేవి తన చిన్నారి బిడ్డ ముఖం చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. నేను చనిపోతే నా బిడ్డ అనాథవుతుంది, నన్ను కాపాడండంటూ ఆమె దాతలను చేతులు జోడించి వేడుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాలని ఆ కుటుంబం సమాజాన్ని కోరుతోంది. మీరు ఇచ్చే చిన్న సహాయం ఒక తల్లికి పునర్జన్మను ప్రసాదించడమే కాకుండా ఒక చిన్నారి భవిష్యత్తును కాపాడగలదు. మనమందరం చెయ్యి కలిపి ఈ ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుందాం. ఆ తల్లికి ఊపిరిపోద్దాం.
నమస్తే అండి, నా పేరు దుర్గాదేవి. నాకు ఇలాగే ఊపిరితిత్తులు సమస్య వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. 1 year నుంచి ఆక్సిజన్ తోనే ఉంటున్నాను. చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు. మరి అది చేయాలంటే ఆపరేషన్ పడుతుంది అన్నారు, చాలా అమౌంట్ అవుతుంది. దానికోసం దాతలు ఎవరైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. లేకపోతే ఎలా మీకు అసలు దీంతో దైనందిన రోజు ఎలా ఉంటుంది? ఇది ఆక్సిజన్ లేకపోతే అసలు ఉండలేనండి. అసలు ఆయుతం దగ్గర వచ్చేది. వాష్రూమ్కి వెళ్ళినా కంపల్సరీ ఆక్సిజన్ తోనే ఉంటాను. బయటకు వెళ్ళాలన్నా ఆక్సిజన్ తోనే వెళ్తాను. హాస్పిటల్ తప్ప ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తాం అవ్వట్లేదు. సుమారు హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది? 46 lakhs అవుతుంది అని చెప్తారు. ఎవరన్నా కలిసారా మళ్ళీ? కలిసారండి. ఏమన్నా అదే 20% చేస్తామని చెప్తారు.